గుంట నక్కలన్నీ ఒకటవుతున్నాయని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు ప్రస్థానం అందరికీ తెలిసిందేనని, ఒకప్పుడు బీజేపీని దూషించిన వ్యక్తి మళ్లీ ఆ పార్టీకే ఎందుకు దగ్గరవుతున్నారని భరత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీని అధికారంలోకి రావడం ఖాయమంటున్న ఎంపీ మార్గాని భరత్రామ్తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రోజుకు ఒక టర్న్ తీసుకున్నాయి. తాజాగా చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో భేటీ అవ్వడాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఘాటుగా విమర్శించారు. గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయి, సింహం సింగిల్గా ఉందన్నారు. అసలు ఏంటి ఆయన ధైర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ అంతలా వ్యాఖ్యానించారు, గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయి అన్నారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఆయన రాజకీయ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమయ్యి ఎన్టీ రామారావు గారిని ఛాలెంజ్ చేసి, దాని తర్వాత ఎన్టీ రామారావు గారితో మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి, మళ్ళీ ఆయన కుర్చీ లాక్కుని వెన్నుపోటు పొడిచి, దాని తర్వాత మహాకూటమి అని చెప్పి కేసీఆర్ గారితో కలిసి, సిపిఐ సిపిఎం కలిసి, జనసేన కాంగ్రెస్ పార్టీ కలిసి, ఎన్ని పార్టీలు ఉంటాయో దేశంలో అన్ని పార్టీలతోనూ కలిసిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఒక రాజకీయ ఎత్తుగడ, మళ్ళీ బీజేపీ పెద్దల గురించి వాళ్ళ గేట్ల దగ్గర పడిగాపులు కాసే కార్యక్రమం ఇవాళ మళ్ళీ షురు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పాడు, 27 సార్లు ఢిల్లీ అపాయింట్మెంట్ అడిగాను, ఒకసారి కూడా ఇవ్వలేదని. ఎందుకు ఇస్తారండి? ఇలా మోసాలు చేసేవాడికి ఇస్తారా? సో వాళ్ళకి కూడా తెలుసు. సో నాకు తెలిసి బీజేపీ పెద్దలు ఒప్పుకుంటారని నేనైతే అనుకోవట్లే. పొత్తులు ఎత్తులు మా పార్టీ నిర్ణయం, అది మేము చూసుకుంటాం, మేము పొత్తు పెట్టుకుంటే దాంట్లో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ఒకటండి, మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఒక సగటు రాజకీయ పార్టీగా, ఒక అధికార పార్టీగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాది. మా పార్టీ ఒపీనియన్ మేము చెప్తాం, మీ పార్టీ ఒపీనియన్ మీరు చెప్పుకోండి. కాకపోతే మీకంటూ ఒక క్లారిటీ లేదు కదా. ఇప్పుడు మేము సిద్ధం అంటున్నారు, వాళ్ళు సంసిద్ధమో లేకపోతే మేము సిద్ధమనో ఏదో చెప్తున్నారు. దేనికి సిద్ధం? మేము 175 పోటీ చేస్తూ మేము సిద్ధం అంటున్నాం. ఒకవేళ వాళ్ళు కూడా ఛాలెంజ్ తీసుకోవాలి అని అంటే 175 పోటీ చేస్తే వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నట్టు. మేము పొత్తుల్లో మేము 10 రకాల పార్టీలతో కలుస్తాం అని అంటే దానికి ఒక శాంటిటీ లేదు. ఓట్ బ్యాంక్ చెల్లకుండా ఉండేందుకు మేము ముందుకు వెళ్తున్నాం, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దిగపోబోతుంది, అది తెలుసుకునే మా మీద ఈ కామెంట్లు చేస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కూడా సీట్లు ప్రకటించకుండానే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. అంటే ప్రజలకి ఏ రకంగా కన్ఫ్యూషన్లోకి నెట్టుతున్నారు అనేది వాళ్ళకి కనబడుతూ ఉంది. ఓ పక్కన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నేనే అంటాడు, ఇంకో పక్కన జనసేన అభ్యర్థి నేనే అంటాడు. ప్రజలకు ఏమన్నా క్లారిటీ ఉందా? మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, జగనన్నే ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే నీ గ్రాఫ్ బాగాలేదు, నీకు వేరే చోట అవకాశం ఇస్తాము, మీకు మీ ప్లేస్లో ఇంకొకరిని పెడుతున్నామని చెప్పి ఒక దమ్మున్న రాజకీయ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. పొత్తులు ఇస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్నటిదాకా బీజేపీతో పొత్తులు తిన్నారు, మళ్ళీ ఈరోజు బీజేపీతో వెళ్తున్నారు, వాళ్ళకే పడట్లేదు. సో ఈ పొత్తులన్నీ సఖ్యంగా ముందుకు సాగుతాయంటారా? అదేనండి, ఇప్పుడు అదొక కిచడీలాగా అవుతుంది, కొట్టుకుంటారు, ఇంకా అది ఒక కిచడీలా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేవు. 2014లో చూశారు, ఏం న్యాయం చేశారండి? ఒకవేళ నిజంగా బీజేపీ కలిస్తే 2014లో నుంచి 19 దాకా ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పెద్దగా గొప్పగా చేసింది ఏం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకు సంక్షేమం అందించారా లేదా? ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించారా లేదా? వాలంటీర్ వ్యవస్థ అయితే కానివ్వండి, సచివాలయం వ్యవస్థ అయితే కానివ్వండి, ఇవాళ ఫిషింగ్ హార్బర్స్ అయితే కానివ్వండి, పోర్ట్లు అయితే కానివ్వండి, ఇవన్నీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో వచ్చిన దానికన్నా ఎక్కువ ఇండస్ట్రీలు ఇప్పుడు తీసుకొచ్చాం. ఇవాళ నా రాజమండ్రి పార్లమెంటే తీసుకుంటే ఇక్కడ ఆదిత్య బిర్లా వాళ్ళతో కెమికల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం ఆనపర్తిలో, ఇక్కడ బయోకెమికల్ ఫ్యాక్టరీ ఇటు గోపాలపురం కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చాం, బయో ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చాం. అట్లా పేపర్ మిల్ వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. ఇలాగ ఎన్నో ఇండస్ట్రీలు మా రాజమండ్రి పార్లమెంట్లోనే వస్తూ ఉన్నాయి. సో ఇంక ఇది కాకుండా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా అదే గోపాలపురం దాంట్లో వస్తూ ఉంది. సో ఇవాళ అన్ని రకాలుగా కూడా ఇండస్ట్రీస్ ప్రోగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతా ఉంది. మొత్తం చూసుకుంటే
ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాకపోతుంది. చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఎంపీ మార్గాని భరతరామ్ అన్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.